వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. అనుకున్నదే జరిగింది. అయినా ఓవైసీని ఎదిరించి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఫైట్ చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే కేవలం కిరణ్ కుమార్ రెడ్డి తప్ప ఎవ్వరు కూడా ఓవైసీ తోటి కయ్యానికి పెట్టుకోలేడు. ఎందుకంటే ఓవైసీని ఎదిరించాలంటే రేవంత్ రెడ్డికైనా దమ్ముండాలి, ఇంకెవ్వరికైనా సరే దమ్ముండాలి. ఎందుకు కేసీఆర్ గారు కూడా నిన్న మొన్నటి వరకు ఓవైసీని సంఖ్యలో పెట్టుకొని తిరిగిండు. ఈరోజు తీర పదవి పోగానే మళ్ళీ రేవంత్ రెడ్డి సంఖ్యలు వేసుకొని తిరుగుతుండ్రు. అది అంటే వాళ్ళు గతంలో చాలా సందర్భాల్లో చెప్పినది, నేను అంటున్న మాట కాదు. ఓవైసీ బ్రదర్స్ చాలా సందర్భాల్లో అన్నారు, ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా అనుమతి లేనిది ఎవడు కూడా రూలింగ్ చెయ్యలేడు, మా దగ్గరకు వచ్చి వంగి వంగి దండం పెట్టనిది ఎవడు కూడా సీఎం పదవిలో కూర్చోలేడు అని చెప్పేసి బాజాబ్తా చెప్పారు. అయినా కూడా ఇక్కడ ముఖ్యమంత్రులకి మాత్రం ఓవైసీ బ్రదర్స్ కావాలి, ఎంఏఎం పార్టీ కావాలి, వాళ్ళతోటి కయ్యానికి పోతే ఎక్కడ ఓట్ బ్యాంక్ మిస్ అవుతుందో అని ఒక భయం. అది రేవంత్ రెడ్డి అయినా సరే స్టార్టింగ్ లో మాట్లాడుతున్నప్పుడు, స్పీచ్లు ఇస్తున్నప్పుడు ఎవరికి తగ్గడు, నల్లమల్ల పులిబిడ్డ, బరాబర్ రాజకీయాలు చేస్తాడు అనుకున్నాం. సరే, ఏ పార్టీ తోటి కయ్యం ఎందుకు, ఎలక్షన్స్ వరకే రాజకీయాల తర్వాత అందరితో కలిసిపోవాలి. ఎంఏఎం తోటి కూడా కలిసిపోండి, తప్పు లేదు. కాకపోతే నిన్న మొన్నటి వరకు ఫాతిమా కాలేజీలో ఏమో కూలగూడతాం, అది సొల్కం చెరువులో ఉంది, ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది అని చెప్పేసి నిన్న మొన్నటి వరకు ఇదే హైడ్రా ఆఫీసర్ రంగనాథ్ గారు కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట కదా. ఇదే ప్రభుత్వం చాలా సందర్భాల్లో ఎవ్వని కాలేజ్లో అయినా సరే, ఎవ్వని ఇన్స్టిట్యూట్స్ అయినా సరే డెఫినెట్ గా హైడ్రా నీతి నిజాయితీగా పనిచేస్తుంది అని చెప్పేసి మీరే పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు. తీరా ఈరోజు చూస్తే అసలు ఎఫ్టిఎల్ పరిధిలో సల్కం చెరువే లేదు. ఇంకా సల్కం చెరువే ఎఫ్టిఎల్ పరిధిలో లేనప్పుడు ఫాతిమా కాలేజ్ ఎక్కడి నుంచో, ఫాతిమా కాలేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? సో రీసెంట్ కరెక్ట్ ఎగ్జాక్ట్ 1 వీక్ ఆర్ 5 డేస్ అనుకుంటా అక్బరుద్దీన్ ఓవైసీ గారు అసలు మా కాలేజీల జోలికి ఎట్లా వస్తారు, ఒక్క కాలేజ్ పడగొట్టి చూడండి, 100 కాలేజీలు నిర్మిస్తాం, ఈ గవర్నమెంట్కి దమ్ముందా మా కాలేజ్ జోలికి రావడానికి, ఎన్ని గుండెలు అసలు, అది ఇదని పెద్ద పెద్దగా మాట్లాడి ఆ టైంలో పెద్దగా మాట్లాడినప్పుడే ప్రభుత్వానికి అరే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఎంఏఎం తోటి కయ్యాన్ని పెట్టుకుంటే 7 ఎలక్షన్స్లలో ఓడిపోతాం, ఏడ మనకి సీట్లు రావు, మళ్ళీ సంఖ్యలు వేసుకొని తిరగాలి, నెత్తిన పెట్టుకొని తిరగాలి. సో ఈరోజు తీర్పు నిన్నటి వరకు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి కాలేజ్ సడన్గా ఈరోజు ఎట్లా తీర్పు మాయమైపోయింది? గరిబోలు కుక్కడపల్లి కావచ్చు, అక్కడ ఏరియాలలో కొత్తగా గృహప్రవేశం చేసినటువంటి ఇల్లులు కూల్చింది హైడ్రా ఈరోజు. మరి అప్పుడు గుర్తుకు రాలేదు, ఎందుకంటే వాళ్ళ కోట్లు ఎంత ఉంటాయి, మహా అయితే 50 100. ఇక్కడ ఎంఏఎం తోటి పెట్టుకుంటే వేలాది ఓట్లు పోతాయి, ప్రభుత్వానికి మళ్ళీ చెమటలు. ఈరోజు 74 మంది ఉన్నారు కదా ప్రభుత్వం దగ్గర, 64 మంది అప్పట్లోనే గెలిచే సిపిఎం తోటి. సరే, కాంగ్రెస్ పార్టీ 63 గెలిచింది, 2 ఉప ఎన్నికల్లో గెలిచింది, మళ్ళీ 65 ఎమ్మెల్యే స్థానాలు, 9 మంది ఆల్రెడీ నీకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతే ఉండేనే, 74 మంది ఎమ్మెల్యేలు. అయినా కూడా 7 మంది ఎమ్మెల్యేల కోసం అబద్ధాన్ని నిజం చేయడం, నిజాన్ని అబద్ధం చేయడం, మరి ఏం ప్రభుత్వమేమో. సో మొత్తానికైతే ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థలు చెరువు ఎఫ్టిఎల్లో లేదు, హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం. రెవెన్యూ నీటిపారుదల శాఖ సర్వే రిపోర్ట్ను సమర్పించిన ఏఏజీ. సో ఎందుకంటే ఏం చేస్తారు, ఇంకా ఓవైసీ అంటే కామెంట్స్ కింద ఓవైసీ కాలేజ్ చెరువులో లేదని హైకోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికీ చెరువు మధ్యలోనే ఉన్న ఓవైసీ ఫాతిమా కాలేజ్ గతంలో విద్యార్థుల చదువు రోడ్డు మీద పడుతుందని అకాడమిక్ ఇయర్ పూర్తి అయ్యాక కూల్చేసామన్న హైడ్రా రంగనాథ్. సరే, ఇదే హైడ్రా రంగనాథ్ గారు మేము సర్వే చేసినాం, అకాడమిక్ ఇయర్ తర్వాత కూల్చేస్తాం, అట్లెట్లా కడతారు అని పెద్ద పెద్ద మాట్లాడడం అనేది జరిగింది. ఇదే హైడ్రాకు ఉన్నటువంటి కమిషనర్ రంగనాథ్ గారు ఇప్పుడేమో అసలు సల్కం చెరువు ఎఫ్టిఎల్లో లేదంటూ నివేదిక ఇచ్చిన ప్రభుత్వం. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల కోసం హైడ్రా అంటూ
సో సల్గం చెరువు వివాదంపై పిటిషన్ దాఖలు చేసినప్పటి నుంచి తనను తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో కొందరు అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ తెలిపారు. కోర్టు విచారణపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరుగుతుందని ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ రక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు ఫాతిమా ఓవైసీ విద్యాసంస్థ భవనంపై జీహెచ్ఎంసీ అధికారులు స్టేటస్ కో కొనసాగించాలని ఇటీవల ప్రభుత్వం మధ్యంతర ఉత్తర్వులను జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం వెనక్కి తీసుకుంది. జీహెచ్ఎంసీ అధికారులు తమ భవనాన్ని కూల్చాలని చూస్తున్నారంటూ ఫాతిమా ఓవైసీ ట్రస్ట్ సలార్ ఏ మిలెట్ పిటిషనర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై మరో ధర్మాసనం వద్ద విచారణ జరుగుతున్న నేపథ్యంలో స్టేటస్ కో ఉత్తర్వులను జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి వెనక్కి తీసుకున్నారు. సో మొత్తానికి ఫాతిమా కాలేజ్ అనేది ఎఫ్టీఎల్ పరిధిలో లేదు, సల్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో లేదు. ఖేల్కత్తాం దుకాన్ బంద్. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.